ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచర్య కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచు ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నది. ఆ వాగ్దాన వచ్చిన భాగమును నేను మీ కొరకు చదువుచు ఉన్నాను. ప్రార్థనా పూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచు ఉన్నాను. ఆ వాగ్దాన వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరిచెదను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని దేవుడు ఆనాడు ఇర్మియా ప్రవక్త ద్వారా యూదులకు దేవుడిచ్చిన వాగ్దానంగా, అంటే యూదా ప్రజలకు దేవుడిచ్చిన వాగ్దానంగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని ప్రజలైన యూదులు, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు దేవునికి విరోధమైన పాపములను చేస్తూ పశ్చాత్తాపము లేని హృదయములు కలిగి ఉండడాన్ని బట్టి దేవుడు వారిని బబులోను బానిసత్వానికి, అంటే బబులోను చెరకు, బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి దేవుడే అప్పగించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదా రాజైన సిద్కియా పరిపాలన కాలంలో బబులోను సైన్యము యెరూషలేమును ముట్టడించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. దీనిని గురించే 70 సంవత్సరాల బబులోను చెరని దేవుడు ముందుగానే ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రకటించినట్లు కూడా ఇర్మియా గ్రంథంలో మనకు కనబడుతుంది. అయితే ప్రవక్త అయిన ఇర్మియా దేవుడు చెప్పమనిన తీర్పు సందేశాన్ని ప్రకటించినందుకు ఇర్మియాను సైతం చెరసాల్లో బంధించినట్లు, అంటే యూదా రాజు మందిరంలో ఉన్న చెరసాల ప్రాకారంలో బంధించారని, ఎవరినంటే ఇర్మియా ప్రవక్తను బంధించినట్లు ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 5వ వచనంలో మనం చూడగలం. అప్పుడు మొట్టమొదటిసారి ఇర్మియాకు దేవుడు ప్రత్యక్షమై మాట్లాడినట్లు ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. రెండవసారి దేవుడు ఇర్మియాతో మాట్లాడినట్లు ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయంలో మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 4-5 వచనాల్లో మనం చూస్తే దేవుడు ఈ విధంగా తెలియపరుస్తూ ఉన్నారు. నగరంలోని ఇళ్ళన్నీ కూడా శిథిలం అవుతాయి, పాడవుతాయి, యుద్ధంలో అనేకులు మరణిస్తారు, నగరం అంతా కూడా నాశనం అవబోతుందని దేవుడు తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే యూదా ప్రజల, అదేవిధంగా వారి పాపములను బట్టి, వారు చేసిన పాపములను బట్టి ఆయన దేవుడు తెలియపరిచినట్లు అక్కడ మనకు కనబడుతుంది. యూదా ప్రజలు వారు చేసిన పాపములు ఎటువంటివంటే ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 9-11లో మనకు కనబడుతుంది. ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయం 4-5 వచనాల్లో, ఇర్మియా గ్రంథం 37వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అంటే దేవునికి వ్యతిరేకమైన పాపములు, విరోధమైన పాపములు వారు చేయడమే కాకుండా దేవుని ప్రవక్త అయిన ఇర్మియా దేవుడు చెప్పమన్న సందేశాన్ని ప్రకటించినప్పుడు ఇర్మియాకు కూడా వ్యతిరేకంగా వారు పనిచేసినట్లు, లోబడనొల్లని ప్రజలుగా వారు ప్రవర్తించినట్లు ఈ అధ్యాయాల్లో, ఈ వచ్చిన భాగాల్లో మనకు కనబడుతుంది. ఇటువంటి ఘోరమైన పాపములను బట్టి దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మరలా దేవుని ప్రజలు మార్పు చెంది దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపం పొందినప్పుడు దేవుడు మరలా ఆరోగ్యాన్ని, స్వస్థతను ఇస్తానని, సమృద్ధిగా శాంతిని, విశ్వసనీయతను వెల్లడిపరుస్తానని దేవుడి వాగ్దానం ద్వారా ఆనాడు యూదులతో మాట్లాడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. యూదా ప్రజలు యెరూషలేము వారి పాపాలను బట్టి కోల్పోయిన ఆరోగ్యము, స్వస్థత, శాంతిని మరలా ఇస్తానని దేవుడు వాగ్దానం చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే దేవుడు శారీరక స్వస్థత, ఆరోగ్యం గురించే మాట్లాడట్లేదు, కానీ దేవుడు ప్రధానంగా ఆరోగ్యము, స్వస్థత, శాంతి, సమాధానం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా అది ఏ రూపంలో అంటే మొట్టమొదటిగా నగరము పునర్నిర్మాణము చేయబడుట ద్వారా, అంటే యుద్ధము, చెర వల్ల కూలిపోయి శిథిలమైపోయిన యెరూషలేము మరలా నిర్మించబడుతుందని దేవుడు తెలియపరచడమే కాకుండా, రెండవదిగా ప్రజలు చెర నుండి విడుదల పొంది వారి స్వదేశాలకు వచ్చి మరలా వారు స్థిరపరచబడతారని, అటువంటి కార్యాన్ని దేవుడు జరిగిస్తానని దేవుడి వాగ్దానం ద్వారా తెలియపరిచారు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా మూడవదిగా పాపాల వలన దేవుని ప్రజలైన వారు దేవునికి దూరమైన స్థితి నుండి దేవుడు మరలా తన వారిగా తన ప్రజలను చేసుకుంటానని దేవుడి వాగ్దానం ద్వారా
తెలియపరిచారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే నగర జాతి ఆధ్యాత్మిక విషయమై దేవుడిచ్చిన వాగ్దానంగా ఈ వాగ్దానం మనం చూస్తూ ఉంటాం. ఈ వాగ్దానము పారసిక చక్రవర్తి అయిన కోరేషు బబులోన్ను జయించిన సందర్భంలో వాగ్దానం నెరవేర్చబడినట్లు దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు ఈ వాగ్దానాన్ని వారి పట్ల నెరవేర్చి తన అద్భుతమైన ప్రణాళికలను ఉద్దేశములను తన ప్రజల పట్ల నెరవేర్చిన మహోన్నతుడైన గొప్ప దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్న మీ అందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీ పాపముల వలన, మీ అవిధేయత వలన మీరు కోల్పోయిన ఆశీర్వాదములు, ఆరోగ్యము, శాంతి, సమాధానాన్ని, అదేవిధంగా మీరు కోల్పోయిన వాటిని మీరు పశ్చాత్తాపపడి దేవుని దగ్గరికి వస్తే, దేవునితో మరలా సరైన సంబంధాన్ని కలిగి ఉంటే, మీరు కోల్పోయిన వాటిని అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా మరలా శారీరక పరమైన ఆధ్యాత్మిక పరమైన ఆరోగ్యమును, స్వస్థతను దేవుడు ఇవ్వడమే కాకుండా శాంతిని, సమాధానాన్ని అనుగ్రహిస్తానని, ఆశీర్వాదములను అనుగ్రహిస్తానని, మరలా దయచేస్తానని దేవుడి వాగ్దానం ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తే మన దేవుడు మరలా ఇచ్చే దేవుడు, మరలా దయచేసే దేవుడు. కోల్పోయిన వాటిని ఆయన ఎద్దుకు వచ్చి మనం పశ్చాత్తాపపడితే, మన పాపములను ఒప్పుకుంటే, మన అవిధేయతను ఒప్పుకుంటే, మరలా ఏదైతే కోల్పోయామో, మన పాపముల ద్వారా ఏదైతే నష్టపోయామో మరలా దాన్ని అనుగ్రహించే దేవుడు. ఆ రీతిగా మరలా ఆరోగ్యాన్ని, స్వస్థతను, శాంతిని, దేవునికి దూరమైన సంబంధాన్ని దేవుడు దూరపరిచి దేవునితో మరలా మంచి సంబంధాన్ని దేవుడు అనుగ్రహిస్తానని దేవుడు ఈ వాగ్దానం ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కోరే ఇటువంటి ఆధ్యాత్మిక స్థితిని కలిగి ఈ వాగ్దాన దీవెనలు మీరు పొందుకోవాలని ప్రభు సేవకునిగా నేను కోరుచు ఈ వాగ్దాన మాటలను నేను ముగిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. పాపాల విషయమై పశ్చాత్తాపపడి, అవిధేయత విషయమై పశ్చాత్తాపపడి నీ యొద్దకు వస్తే కోల్పోయిన వాటిని మరలా తిరిగి అనుగ్రహిస్తానని, మరలా ఆరోగ్యాన్ని, మరలా శాంతిని, మరలా స్వస్థతను ఇస్తానని, మరలా ఆశీర్వాదాలు అనుగ్రహిస్తానని ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా నీవు కోరే ఆత్మీయ స్థితిని కలిగి ఈ వాగ్దాన దీవెనలను స్వతంత్రించుకున్నట్లు నీ ఆత్మకార్యాన్ని మీరు జరిగించండి ప్రభువా. అదేవిధంగా ఈ వాగ్దానాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, వారి ఆరోగ్యాలు మీరు దీవించండి, వారి ఆయుష్ను మీరు దీవించండి, తలపెట్టే కార్యాల్లో నీ కృపను తోడుగా ఉంచి నడిపించండి, ప్రయాణాల్లో క్షేమాన్ని అనుగ్రహించండి, ఆధ్యాత్మిక జీవితాలను మీరు ఆశీర్వదించండి, విశ్వాసంలో బలపరచండి, ప్రార్థనలో బలపరచండి, నీ కృపలో నడిపించండి ప్రభువా. ఈ వాగ్దాన కార్యక్రమం ద్వారా మరొకసారి నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకరంత నాశనము కలుగునుగాక, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతులుగా ఆశీర్వదించునుగాక, ఆమేన్.